నమస్కారం. ఇవాళ మనము వినబోయే కథ ఒక మిస్టిక్ కథ. జోంబీస్ అంటే చనిపోయిన వారు మళ్లీ పుట్టి వారి ఆత్మను కోల్పోయి జీవిస్తూ చివరికి మళ్లీ మరణించే కథ. జోంబీల గురించి అనేక హాలీవుడ్ సినిమాలు మనం చూసి ఉంటాము. కానీ దీని వెనుక ఆశ్చర్యకరమైన నిజం ఒకటి ఉంది. అది పూర్తిగా రుజువు చేయబడలేదు, కానీ దీనిపై పరిశోధన చేసిన ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆ మనుషులు నిజంగా చనిపోయారా? వారు జోంబీలుగా ఎలా మారుతున్నారు అనే విషయాలను ఆయన అధ్యయనం చేశారు. అయితే ఆయన దీనిపై ఒక రీసెర్చ్ పేపర్ కూడా ప్రసిద్ధీకరించారు. కొంతమంది దీన్ని అంగీకరించారు, మరికొంతమంది తిరస్కరించారు. మరి మనం ఆ కథలోకి ప్రవేశిద్దాం. వేటాడే కన్నులతో జీవితం లేని శరీరం. ఇది వాకింగ్ డెడ్ కాదు. చనిపోయారు అనుకుంటున్నారు, కానీ మళ్ళీ తిరిగి వచ్చారు. ఇది సినిమా కాదు, ఇది హైతీలో జరిగిన నిజమైన సంఘటన అని చెబుతున్నారు. జోంబీస్ just a myth or a terrifying truth? Let's dig into the grave. I mean the truth. Welcome. నా పేరు దీప. అందరికీ నా యూట్యూబ్ ఛానల్ బియాండ్ స్టోరీస్ లోకి స్వాగతం. సంవత్సరం హైతీలోని ఓ చిన్న పట్టణం. అక్కడ మార్కెట్లో ఓ యువతి కూరగాయలు కొనుగోలు చేస్తుంది. ఆమె పేరు యాంజెలీనా. ఆమె కూరగాయలు కొనుగోలు చేస్తుండగా ఒక్కసారిగా ఆమె వెనక ఎవరో నిలబడ్డారు. అదంతా గమనించిన కూరగాయల వ్యాపారి ఆవిడని హెచ్చరించాడు, జాగ్రత్త, మీ వెనక ఒక జోంబీ నిలబడి ఉంది. హైతీ ప్రజలకు జోంబీలు ఎవరో తెలుసు. అదేంటంటే జోంబీలు అనేవి నిజానికి చనిపోయిన వ్యక్తులే, కానీ వారిని ఓ మాంత్రికుడు మళ్లీ బ్రతికించాడు. అయితే ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మ పూర్తిగా ఆ మాంత్రికుడు కస్టడీలో ఉంటుంది. అతడే తన మంత్రాలతో వారిని నియంత్రిస్తారు. యాంజెలీనా ఒకసారిగా భయంతో వెనకకి తిరిగి చూసింది. ఆమె వెనుక చినిగిపోయిన బట్టలతో ఓ వింత మనిషి నిలబడి ఉన్నాడు. యాంజెలీనా భయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించేసరికి ఆ జోంబీ ఆమె పేరు పిలిచింది, యాంజెలీనా. ఆ పేరు వినగానే ఆమె ఒక్కసారిగా షాక్కి గురి అయింది. ఎందుకంటే జోంబీలకు ఎవరిని గుర్తుపట్టే శక్తి ఉండదు. వారు పూర్తిగా మాంత్రికుడి నియంత్రణలో ఉండే యాంత్రిక జీవులు మాత్రమే. ఈ భయానక అనుభవంలో యాంజెలీనా ఆ జోంబీ ముఖంలోకి బాగా గమనించింది. ఆమెకు ఒకసారిగా అనుమానం వచ్చింది, ఈ వ్యక్తి ఆమెకు తెలిసిన వాడేనా అని. ఎందుకంటే ఆమె ఓ అన్నయ్య ఒకప్పుడు మరణించాడు. ఈ జోంబీ ముఖంలో అతని రూపం ఇంకా వేషధారణ కొంతవరకు కనిపిస్తున్నట్టు అనిపించింది. ఆ జోంబీ నెమ్మదిగా యాంజెలీనా దగ్గరికి వచ్చి గంభీరమైన స్వరంతో చెప్పాడు, నేను నీ అన్నయ్యను. నేను ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయాను, కానీ ఇప్పుడు జోంబీగా తిరిగి వచ్చాను. అయినా నేను నిన్ను గుర్తుపట్టగలుగుతున్నాను. ఆ మాటలు విని ఆమెకు భయము, ఆశ్చర్యము, ఆనందము అన్నీ కలిసి వచ్చాయి. ఈ జోంబీ ఇంటిలోని ఇతర కుటుంబ సభ్యుల గురించి కూడా అడిగాడు. ఆయన మాటల్లో ఇంటిలో ప్రతి ఒక్కరిని వారి వ్యవహారాల గురించి అడిగాడు. ఇదంతా విన్న తర్వాత ఆమెకు నమ్మకం కలిగింది, ఈ వ్యక్తి నిజంగానే తన మరణించిన అన్నయ్య అని. కానీ అతను ఏళ్ల క్రితం చనిపోయాడు. ఇంకా అతని సమాధి చేశారు. అతని శ్మశాన వాటిక ఇప్పటికీ వారి చర్చిలో ఉంది. ఇప్పుడు అతను ఆమె కళ్ళ ముందు ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఇది వారికెందుకో ఆశ్చర్యంగా అనిపించలేదు. హైతీ ప్రజలు ఇలాంటి విషయాలు సంభవించవచ్చని నమ్మేవారు. అతను చనిపోయి సంప్రదాయంగా పాతిపెట్టబడ్డాడు. తరువాత జోంబీగా మారాడు. ఇంకా ఇప్పుడు తిరిగి వచ్చాడు. కుటుంబ సభ్యులు క్లేవియస్ ని ఇంటికి తీసుకువెళ్లారు. ఆయన ఇంటిలో అందరినీ గుర్తుపట్టాడు. ఇంటిలో పెద్దవారు కూడా ఇదే మన క్లేవియస్ అని గుర్తించారు. ఈ విషయం పెద్ద సంచలనం అయింది. మరుసటి రోజు వార్తాపత్రికలో మరియు ఇతర మీడియాలో ఒక జోంబీ తిరిగి వచ్చిందని ఘటన చర్చించాయి. ఇది ప్రజలు చర్చా విషయంగా మారింది. ఒక మృతుడు తిరిగి వచ్చాడు. అతను నిజంగా మళ్లీ బతికాడా? ఒక పరిశోధకుడు దీన్ని గమనించాడు. వీటిని పరిశీలిస్తున్న ఒక ఆంథ్రోపాలజిస్ట్. అతను ఒక కొలంబియన్ శాస్త్రవేత్త, కానీ అతను కెనడాలో సెటిల్ అయ్యారు. అతని పేరు వేడ్ డేవిస్. ఆయన ప్రాజెక్ట్ జోంబీ అనే పరిశోధన ప్రాజెక్ట్ ని సృష్టించాడు మరియు జోంబీలు ఎలా సృష్టించబడాయో అని పరిశోధిస్తున్నాడు. అతను జోంబీ అనే విషయాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఈ కథ ఇంకెంత విచిత్రంగా మారుతుందో అని మనం ఇంకా ముందు చూడాలి. వేడ్ డేవిస్ ఎవరు? అతను ఒక ఎథనోబాటనిస్ట్. ఎథనోబాటనిస్ట్ అంటే ఎవరు? ఎథనోబాటనిస్ట్ అంటే మొక్కలు మరియు మానవ మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసే వ్యక్తులు. ఎథనోబాటనీ అంటే మనుషులు వృక్ష జాతులను ఎలా ఉపయోగిస్తారు అనే శాస్త్రం. వేడ్ డేవిస్ ప్రత్యేకంగా కొన్ని చెట్లను, వన ఔషధాలను గమనించి అక్కడి ప్రజలు వాటిని
ఔషధంగా ఎలా ఉపయోగిస్తారో, మంత్రవాదంలో ఎలా వాడుతారో, ఆ రసాయనాల ప్రభావం ఏమిటి అని అధ్యయనం చేసే శాస్త్రవేత్త. అంటే మంత్రవాదం వెనుక నిజంగా శాస్త్రం ఉందా అని పరిశోధన చేయడం ఇతని పని. ఇప్పుడు జోంబీలు పుట్టుక వెనక కూడా ఏదైనా ఔషధ రహస్యం ఉందా అని తెలుసుకోవడమే అతని లక్ష్యం. ఒక జోంబీ తిరిగి వచ్చాడని వార్త విన్న వెంటనే వేడ్ డేవిస్ ఉత్కంఠతో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఎందుకంటే దీని గురించి మరింత ప్రామాణికంగా తెలుసుకునే అవకాశం అతనికి ఉంది. ఇది నిజమైతే, ఇది శాస్త్రీయంగా రుజువు చేయగలిగితే ఎక్కడైనా అతి విపరీతమైన ఔషధ రహస్యం ఉందా? అందుకే అతను వెంటనే హైతీకి ప్రయాణించాడు. జోంబీని స్వయంగా చూసిన తర్వాత అతను అది పరిశీలించి నిజం ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఈ పరిశోధన ఇక్కడే ఆగింది. కానీ కథ మాత్రం ఇంకా ముందుకు సాగుతుంది. ఆఫ్రికాలోని బెనిన్ దేశం గతంలో వారిని బానిస కార్మికులుగా మరియు చెరుకు తోటలో పని కోసం హైతీతో సహా కరేబియన్ కు ఇక్కడ నుంచి తీసుకువచ్చారు. బెనిన్ అనే దేశంలో ప్రజలు క్రైస్తవ మతం రాకముందే వారి గోత్ర ఆచారాల ప్రకారం జీవించారు. క్రైస్తవ మతం అక్కడికి వచ్చినప్పుడు చాలా మంది ప్రజలు రోమన్ క్యాథలిక్ గా మారారు. కానీ క్రైస్తవ మతం వచ్చిన తర్వాత కూడా వారు తమ పూర్వ విశ్వాసాలను చాలా వరకు విడిచిపెట్టలేదు. అందువలన వారి పూర్వ విశ్వాసాలు ఇంకా క్రైస్తవ విశ్వాసాలు, ముఖ్యంగా క్యాథలిక్ విశ్వాసాలు కలిగి ప్రజలు నౌకాలు ఎక్కి కరేబియన్ కు చేరుకున్నారు. అలా ప్రాచీన ఆఫ్రికా స్థానికుల విశ్వాసం మరియు క్యాథలిక్ క్రిస్టియన్స్ మతం రెండూ కలిసిపోయి ఒక ప్రత్యేకమైన మత విశ్వాసాన్ని రూపొందించాయి. కాబట్టి వారు హైతీతో సహా కరేబియన్ లో ఈ రెండిటి మిశ్రమంగా ఉన్న ఒక ప్రత్యేక రకమైన విశ్వాసం కలిగిన వ్యక్తుల సమూహంగా పెరిగారు. ఇది మతం మాత్రం కాదు, ఒక జీవన విధానం, ఒక రహస్య ప్రపంచానికి కిటికీలాగా ఉంది. ఈ మతాన్ని మనం ఈ రోజు వూడో అనే పేరుతో గుర్తిస్తాము. ఇది మంత్రవాదము, ఆత్మల పూజ, అంధవిశ్వాసాలు అన్ని కలగల్పిన ఒక శక్తివంతమైన విశ్వాస విధానం. చివరిగా చెప్పాలంటే వూడో అనేది బలానికి కాక ఆచారాల బలం మీద నిలబడి ఉన్న మతమూల్యమైన జీవన పద్ధతి. సినిమాలో చూపించినట్టుగా వూడో అంటే భయంకరమైన నరముండాలను పట్టుకొని మంత్రవాదం అనే అపోహ తప్పు. వాస్తవానికి వూడో అనేది ఒక సంప్రదాయబద్ధమైన మతపరమైన జీవన శైలి. అందులో మంచి చెడు రెండూ ఉన్నట్టు ఏ మతంలో అయినా ఉండే విధానంగా ఇక్కడ కూడా కొంతమంది దురదేశంతో మంత్రవాదాన్ని వాడుతారు. అలాంటి వాళ్ళే ఈ సంప్రదాయంపై చెడు పేరుకు కారణమయ్యారు. వూడో విశ్వాస ప్రకారం ఒక పరమదేవుడు ఉన్నాడు. ఆయనను వారు బాండ్ అని పిలుస్తారు. ఈ బాండ్ అనేది ఆలౌకిక శక్తుల కన్నిటికీ అధిపతి, ఒక ఆదిశక్తి లాంటిది. అయితే విశ్వాసం ప్రకారం బాండును నేరుగా పూజించలేరు. అందుకే ఆయన తరపున లోవాస్ అనే దైవగణాలను పూజిస్తారు. వీళ్ళు దైవానికి వాళ్లకు మధ్యవర్తులుగా పనిచేస్తారు. అంటే వూడో అనేది పాశ్చాత్య మాధ్యమంలో చూపించినట్టుగా భయంకరమైనది కాదు. అది ఒక మతం. దుర్మార్గుల చేతిలో పడినప్పుడు మాత్రమే అది భయంకరంగా మారేది. వూడో విశ్వాస ప్రకారం బాండ్ అనే పరమదేవునికి క్రింద అనేక ఉపదేవతలు లోవాస్ ఉంటారు. అంటే వివిధ విషయాలకు వివిధ దేవుళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క విషయానికి ప్రత్యేకంగా ఓ దైవం ఉంటుంది. ఉదాహరణకి ప్రేమ కోసం ఒక దేవుడు, యుద్ధానికి ఇంకొక దేవుడు, ఆరోగ్యానికి ఒక దేవుడు, సంపత్తికి ఒక దేవుడు, ఇలా ప్రతి విషయానికి ఒక ఉపదైవం ఉంటుంది. ఈ దేవతలను సంతుష్టిపరచడం ద్వారా కావాల్సిన ఫలితాలను పొందవచ్చని వూడో నమ్మకం. దీనికోసం ప్రత్యేకమైన పూజలు, ప్రార్థనలు, నాట్యాలు కూడా నిర్వహిస్తారు. ఇంకా వూడో సంప్రదాయంలో మంత్రవాదం, ఆత్మల పిలుపు, బలి, మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ పూర్తిగా ఆఫ్రికన్ పద్ధతులను అనుసరించే ఒక విభాగం కూడా ఉంది. వాళ్ళు తీవ్ర మంత్రవాదము, బలి ఇవ్వటము, దుష్ట శక్తుల ఆహ్వానము వంటి చర్యలో నిమగ్నమవుతారు. వారు ఈ వూడో మతం ముసుగులో పనిచేస్తారు. ఇవే బయటకి వూడో గురించి ఉన్న భయానక చిత్రానికి కారణమయ్యాయి. అంటే వూడో అంటే మొత్తం చెడు అని కాదు. దీనిలో కొన్ని ధారలు మాత్రమే అత్యంత మిష్టికంగా ఇంకా దారుణంగా కనిపించేవి. ఇలాంటి మంత్రవాదులే జోంబీలను సృష్టించడానికి కారణమని చెబుతారు. ఇది కెనడాలో నివసిస్తున్న శాస్త్రవేత్త వేడ్ డేవిస్ చేసిన పరిశోధనల వల్ల వెలుగులోకి వచ్చింది. వేడ్ డేవిస్ వూడో మంత్రవాదాన్ని బాగా అధ్యయనం చేశారు. ఆయన ప్రకారం ఈ మంత్రవాదులు ఎలా ఒక వ్యక్తిని జోంబీగా మారుస్తారో అని తెలుసుకోవడమే తన పరిశోధన యొక్క లక్ష్యం. వూడో మంత్రవాదుల ప్రకారం మరణించిన వ్యక్తిని తిరిగి మంత్రబలంతో లేపడం అంటే అతని శరీరం ఏదో ఒక రసాయన మిశ్రమం ద్వారా చేతన శూన్యంగా నియంత్రణలో ఉండే స్థితిలోకి తీసుకురావడం. ఇదే జోంబీగా మార్చడం అంటే. అవును, ఇదే అసలైన వూడో సంప్రదాయంలోని జోంబీ కాన్సెప్ట్. ఇది సినిమాలో చూపించేలా కాకుండా మానసిక, ఆధ్యాత్మిక మరియు రసాయన శాస్త్రపరమైన పరిణామం. సంగతి ఏమిటంటే ఒక వ్యక్తి చనిపోతాడు. వాళ్ళు అతనిని చర్చిలోకి తీసుకెళ్లి పాతి పెడతారు.
కొంతకాలం తర్వాత మనం ఆ వ్యక్తిని జోంబీగా చూస్తాము. అంటే కొన్ని రోజుల తర్వాత ఆ శవం తిరిగి జీవించినట్లుగా కనిపిస్తుంది. అది ఏమాత్రం భావోద్వేగాలు లేకుండా చలించని చూపులతో యంత్రాలుగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. దీన్ని వూడో మంత్రవాదులు జోంబీ అని పిలుస్తారు. వారు ఈ జోంబీలను బానిస కార్మికులుగా ఉపయోగిస్తారు. ఎక్కువగా వ్యవసాయ పనులకు, వరి సాగు వంటి పనులకు ఉపయోగిస్తారు. వారికి కేవలం తినడానికి మాత్రమే ఇవ్వాలి. అలా కాకుండా ప్రత్యేక వేతనాలు లేదా ఇతర ప్రయోజనాలు చెల్లించాల్సిన అవసరం లేదు. వాటికి ఆత్మ లేదు. అవి ఒక యంత్రాలుగా పనిచేస్తాయి. అయితే ఇక్కడ మిగిలిన మర్మం ఏమిటంటే వీరు నడుస్తారు కానీ ఆత్మ లేని శరీరాలు మాత్రమే. ఆత్మ శరీరాన్ని విడిచిపోయిందని నమ్ముతారు. వారి నమ్మకం ప్రకారం అతని ఆత్మ ఈ శరీరంలో లేదు. నిజమైన ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టింది. అందుకే వారిని చూసిన వారు స్పందించరు, ఆసక్తి చూపించరు. ఇది ఓ వ్యక్తిని చంపినట్టు చేసే మాంత్రిక విద్య. విష సాధనాల ద్వారా అతనిని చైతన్యం లేకుండా మనుషుల మధ్య తిరుగుతూ పనిచేసే బానిస శరీరంగా మార్చే ప్రక్రియ. విన్నప్పుడు భయంగా అనిపించవచ్చు, కానీ వాస్తవానికి ఇది ఆఫ్రికన్ వృత్తుల మానసిక నియంత్రణ, ఇంకా ఒక జాతికి జరిగిన శోషణ వెనుక ఉన్న కథ. ఈ వూడో జోంబీ కాన్సెప్ట్ మీద ఆధారపడి సినిమాలు, నోవెళ్లు వందల సంఖ్యలో వచ్చాయి. అయితే అసలైన వాస్తవం ఇది. ఇంకా వూడో కథలోకి లోతుగా పోదామా? ఈ వీడియోలో మొదట్లో చెప్పిన కథలో యాంజెలీనా అనే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ జోంబీకి ఒక ఆత్మ ఉంది. అది ప్రజలను గుర్తించగలుగుతుంది. అతని పేరు క్లేవియస్. ఆమె ఎదుట కనిపించిన జోంబీ తన అన్నయ్య క్లేవియస్. అతను యంత్రాల్లా ఉండాల్సింది, కానీ కాదు. అతనికి గుర్తింపు ఉంది, జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమెని గుర్తుపట్టాడు. అంటే ఇది సాధారణ జోంబీ కాదు, ఇతనికి ఆత్మ ఉంది. ఇది వూడో మతం చెబుతున్న భావాలకు విరుద్ధం. అందుకే యాంజెలీనా అతన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. యాంజెలీనా అతన్ని భయంతో కాదు, ఒక అన్నయ్యని తిరిగి పొందిన ఆనందంతో ఇంటికి తీసుకువెళ్ళింది. క్లేవియస్ తన కథను అతనిని చూడడానికి వచ్చిన వేడ్ డేవిస్ అనే శాస్త్రవేత్తకు చెప్పాడు. అక్కడి నుంచి ఈ కథ వెలుగులోకి వచ్చింది. క్లేవియస్ కు ఆయన అన్నతో పెద్ద ఆస్తి తగాదాలు ఉండేది. అన్నయ్య ఆస్తి అంతా తనదైతే బాగుంటుంది అని అనుకున్నారు. ఒక మాంత్రికుడిని సంప్రదించాడు. ఆ మాంత్రికుడు ఒక విషపూర్తి పొడి ఇచ్చాడు. ఒక కార్యక్రమం జరుగుతున్న సమయంలో సహోదరుడు క్లేవిస్ పై ఈ పొడి మందును ఉపయోగించే అవకాశం వచ్చినప్పుడు ఆ అన్నయ్య క్లేవిస్ చేతిలోకి ఒక చిన్న గాయం చేశాడు. ఇక ఆ గాయంపై ఆ విషపొడి రాశాడు. కొద్ది సమయానికే క్లేవిస్ కుప్పకూలిపోయాడు. ఆలస్యం చేయకుండా అందరూ ఆయనని హాస్పిటల్కి తరలించారు. అక్కడ డాక్టర్ ఆయన మరణించారు అని తెలిపారు. కానీ వాస్తవానికి ఆయన చనిపోలేదు. ఆయన జీవితము మరణము మధ్య తేలుతూ ఉన్నారు. ఈ కథ రాసిన శాస్త్రవేత్త వేడ్ డేవిస్ చెప్తున్న దాని ప్రకారం ఆయనకు ఆ మాంత్రికుడు వాడిన విషపొడి ఒక నమూనా లభించింది. ఆ పొడిని ఆయన బాగా పరిశీలించారు. అందులో ఉన్న వస్తువుల గురించి విని మీరు షాక్ అవ్వాల్సిందే. మానవ అస్థిపంజరాలని పొడి చేసింది, పఫర్ ఫిష్ ఓ విషపూర్తి అయిన చేప, దాన్ని ఎండబెట్టి చూర్ణం చేశారు. ఇంకా ఒక విషపూర్తి అయిన కప్పను పొడి చేసింది. అదీ కాకుండా వేరే మాంత్రిక చిట్కాలు, నమ్మకాలు కలపబడ్డాయి ఇందులో. ఈ పఫర్ ఫిష్ లో ఉండే విషం టెట్రోడోటాక్సిన్ అనే పదార్థం చాలా చిల్లర పరిమాణంలో కూడా మన శరీరాన్ని పాక్షికంగా చనిపోయినట్టు అనిపించేటట్టు చేస్తుంది. శ్వాస తగ్గిపోవచ్చు, దేహం అసహాయంగా స్తబ్దతకు లోనవుతుంది. వేడ్ డేవిస్ చెప్పినట్టు ఈ మంత్రవాదులు టెట్రోడోటాక్సిన్ అనే విషబాధితమైన పదార్థం ఉపయోగిస్తారు. ఇది పఫర్ ఫిష్ అనే చేపలో దొరికే అత్యంతమైన ప్రమాదకరమైన న్యూమాటిక్ టాక్సిన్. ఈ విషం ఇచ్చిన వ్యక్తికి ఊపిరి ఉండేదాకా చనిపోయినట్టుగా కనిపిస్తాడు. నిజానికి అతని శరీరం మరణావస్థలోకి వెళ్తుంది, కానీ కొద్దిగా జీవం మిగిలి ఉంటుంది. ఈ స్థితిలో ఉన్న క్లేవియస్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్లి డాక్టర్ పరిశీలించి ఇతను మరణించాడు అని కుటుంబానికి తెలిపాడు. కానీ నిజానికి క్లేవియస్ మరణించలేదు. అతను గాఢమైన కోమా లాంటి స్థితిలోకి వెళ్లిపోయాడు. తరువాత వేడ్ డేవిస్ తో ఈ కథను చెప్పినప్పుడు క్లేవియస్ అన్నాడు, అన్నీ నాకు వినిపించాయి, కనిపించాయి. నా చెల్లి యాంజెలీనా నా దగ్గర కూర్చొని ఏడుస్తుంది. నన్ను చర్చిలోకి తీసుకువెళ్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు.
ఇవన్నీ నేను గమనించాను. కానీ నేను నా ఒక వేలు కూడా కదిలించలేకపోయాను. నా శరీరం పూర్తిగా పాక్షికంగా మృతదేహంలాగా మారిపోయింది. అంతేకాదు, అతనికి గుర్తుంది, చర్చిలో ప్రార్థనల తర్వాత అతన్ని శవపెట్టెలో ఉంచిన దృశ్యము, సమాధికి తీసుకువెళ్తున్న దృశ్యము, ఇంకా కడసారిగా తనపై మట్టి వేసి సమాధి మూసిన క్షణం. ఇక్కడి వరకు అతనికి స్పృహ ఉంది. అయితే మట్టితో కప్పిన తర్వాత అతను స్పృహ కోల్పోయాడు. తర్వాత అతనికి స్పృహ తిరిగి వచ్చినప్పుడు అతను సమాధిలో లేడు, శవపెట్టెలో కూడా లేడు. ఒక మాంత్రికుడు ముందు ఉన్నాడు. ఆ మంత్రవాది అతనితో అన్నాడు, నువ్వు చనిపోయిన వాడివి, నీకు నేను మళ్ళీ జీవమిచ్చాను. ఇప్పుడు నువ్వు ఒక జోంబీ, నా బానిస. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. అతనికి అన్నీ వినిపించాయి, కానీ ఎటువంటి స్పందన ఇవ్వలేకపోయాడు. తనను నియంత్రించే శక్తి తనకే లేకుండా పోయింది. దీని గురించి శాస్త్రవేత్త వేడ్ డేవిస్ చెప్పింది ఇలా: ఆ మంత్రవాది క్లేవియస్ కి ఇచ్చిన పొడి ఒక న్యూరోటాక్సిన్, అంటే నరాలకు ప్రభావం చూపించే విషం. అదే కారణంగా క్లేవియస్ పూర్తిగా చలనం లేకుండా పోయాడు. చచ్చిపోయాడు అనుకొని డాక్టర్ మరణం ధృవీకరణ ఇచ్చాడు. తర్వాత అతనిని సెమితేరికి తీసుకువెళ్లి శవపెట్టెలో వేసి భూమిలో పాతిపెట్టి అందరూ వెళ్లిపోయారు. అయితే అదే రాత్రి ఆ మంత్రవాది తన అనుచరులతో కలిసి ఆ సమాధి తవ్వి క్లేవియస్ ని తిరిగి బయటకి తీశాడు. ఇంకా కాస్త ఆలస్యమైతే ఆక్సిజన్ లేకుండా అతను నిజంగా చనిపోయేవాడు. బయటకు తీయగానే ఆ విషయానికి విరుద్ధ ఔషధం యాంటీడోట్ ఇచ్చారు. అయితే వెంటనే హై డోస్ మంతుబందు కూడా ఇచ్చారు, అతను మళ్లీ తిరిగి పూర్తిగా చైతన్యం పొందకుండా ఉండాలని. ఆ తరువాత ప్రతిరోజు ఆ మంత్రవాది యొక్క అనుచరులు క్లేవియస్ కి హై డోస్ మత్తుబందులను ఇచ్చేవారు. ఈ మందులు రోజు ఇస్తూ ఉండడంతో క్లేవియస్ స్వబోధం పూర్తిగా కోల్పోయాడు. అంటే తను ఎవరో నిజంగా బ్రతికే ఉన్నాడో లేదో కూడా అతనికి అర్థం కాకుండా పోయింది. ఈ స్థితిలో తనకు చెప్పే ప్రతి మాటను ఆ మంత్రవాది చెప్పేది నిజమే అని నమ్మాడు. నువ్వు చనిపోయిన వాడివి, నిన్ను నేను తిరిగి బ్రతికించాను, ఇప్పుడు నువ్వు నా సేవకుడివి, ఒక జోంబీ అని మంత్రవాది చెప్పినట్టు క్లేవియస్ నమ్మేశాడు. అలా ఎన్నో సంవత్సరాలు క్లేవియస్ ఆ మంత్రవాది ఒక ఒంటరి చెరసాలలో తన చెరుకు తోటలో పని చేస్తూ నిజంగానే ఒక జీవించిన మృతుడిలా జీవితం గడిపాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మంత్రవాది చనిపోయాడు. అతని మరణంతో పాటు అతనికి పని చేస్తున్న జోంబీలైన మిగతా వాళ్ళ జీవితాల్లో కూడా పెద్ద మార్పులు వచ్చాయి. ఆ మంత్రవాది మాత్రం ఇచ్చే అత్యధిక మత్తుమందు ఇక అందుబాటులో లేకపోయింది. అది లేకపోవడం వాళ్లకు చాలా ఘోరమైన పరిమాణాలు తెచ్చింది. కొంతమందికి పిచ్చి వచ్చినట్టు, కొంతమంది చనిపోయారు, కానీ కొంతమందికి క్లేవియస్ లా మళ్లీ స్పృహ తిరిగి వచ్చింది. ఇది జీవితంలో తిరిగి వెలుగు చూసిన క్షణం లాంటిది. ఆ తరువాత క్లేవియస్ తన అసలు జీవితాన్ని వెతుకుతూ తన సొంత ఊరికి తిరిగి వచ్చాడు. అయితే అతను తిరిగి వచ్చిన సమయానికి తన జీవితం నాశనం చేసిన అన్నయ్య అప్పటికే మరణించాడు. తన అన్నయ్య మరణించిపోయినట్లుగా తెలుసుకున్నప్పుడు క్లేవియస్ కి తిరిగి ఇంటికి వెళ్లాలి అని ధైర్యం వచ్చింది. అప్పటి వరకు భయంతో వెనకాడిన అతను ఇప్పుడు కనీసం తన జీవితాన్ని తిరిగి పునర్నిర్మించుకోవాలి అని భావించాడు. ఇంకా తన చెల్లెలు ఆంజలీనా మధ్య మధ్యలో బజారుకు వస్తుందని అతడు గుర్తు పెట్టుకున్నాడు. ఒకరోజు ఆమెని అక్కడ చూసిన అతడు ధైర్యంగా ఆమె దగ్గరికి వెళ్లాడు. ఆమె వెంటనే తన అన్నను గుర్తుపట్టి మరియు అతనిని ఇంటికి తీసుకువెళ్ళి వేడ్ డేవిస్ ఈ విషయంపై 2 పుస్తకాలు రాశారు. ఆయన అభిప్రాయం ప్రకారం సినిమాలో మనం చూసేలా మెత్తగా నడుస్తూ చితికిపోయిన శరీరంతో తిరిగే మృతుల్లాంటి జోంబీలు అసలు వాస్తవంలో లేరు. ఆయన చెప్పినట్టు జోంబీ అనేది మరణించి తిరిగే బ్రతికే వ్యక్తి కాదు, కానీ మనుషులను బలవంతంగా మత్తుమందులతో అణచి చేతిలో పని చేసేలాగా చేసే ఒక శోషణ పద్ధతి. ఈ ప్రక్రియను ఆయన ఇలా వివరించారు: ఒకరి శరీరంపై చిన్న గాయం చేయడం, అందులో విష పదార్థం కలిపిన పొడి పూయడం, ఆ వ్యక్తి స్పృహ తప్పి చనిపోయినట్టు అవ్వడము, తర్వాత అతడిని పాతిపెట్టడము, రాత్రిపూట అతన్ని పాతిపెట్టిన స్థలం నుండి బయటకి తీయడము, తర్వాత హై డోస్ మత్తుమందునిచ్చి అతడిని ఆత్మవిశ్వాసం లేకుండా ఆలోచించలేని స్థితిలో ఉంచడము, ఇలా మరిచిన వారిని పనివాడిలా పని చేయడానికి వాడడం. వేడ్ డేవిస్ చెప్పిన ఈ సిద్ధాంతం కొంతమంది శాస్త్రవేత్తలు మద్దతు ఇస్తుంటే ఇంకా కొందరు అంగీకరించడం లేదు. అంతేకాక ఆ తరువాత క్లేవియస్ తన జన్మభూమికి తిరిగి వచ్చి కొంతకాలం శాంతియుతంగా అక్కడే జీవించాడు. ఈ భయానక అనుభవాలన్నీ నాటకీయ విధంగా అయిపోయి 1994లో ఆయన స్వాభావిక మరణం చెందాడు. కానీ ఆయన కథ మాత్రం అక్కడితో ముగియలేదు. ఈ కథ మనకు గుర్తు చేస్తుంది ఏమిటంటే, మానవత్వాన్ని ఓ మనిషి కోల్పోవచ్చు, అలాగే ఎంతటి దురుద్దేశంతో మరి ఒకరిని నిజ జీవితంలో జోంబీగా మార్చగలరు అని. వాస్తవము అన్నిసార్లు సినిమా కన్నా భిన్నంగా ఉంటుంది. ఈ కథ
దానికి నిదర్శనం. క్లేవియస్ కథ వూడో ముసుగులో జరిగే అంధకారాన్ని, మానవ స్వేచ్ఛపై జరిగే దాడిని కళ్ళెదుట ఉంచుతుంది. కానీ అదే కథ మనకు ఇది కూడా చెబుతుంది, మనిషి దేన్నైనా తట్టుకోగలడు, అన్నీ దాటి తిరిగి వస్తాడు. ఈ కథ గురించి కాదు, ఈ విషయంపై నేను చెప్పిన ప్రతిదీ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం, ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది నాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా నేను కొత్త కంటెంట్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు అప్డేట్స్ అందించడంలో కూడా సహాయపడుతుంది. మీ లైక్ కు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీ కమెంట్స్ నాకెంతో విలువైనది. వీడియోకి మీరు కమెంట్స్ పెడితే అది నాకు మెరుగుదల కోసం ఉపయోగం అవుతుంది. అందుకే దయచేసి కమెంట్ పెట్టమని అభ్యర్థన. బెల్ బటన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఏదైనా పొరపాట్లు లేదా తప్పిదడలు ఉంటే దయచేసి క్షమించండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ మీతో కలుస్తాను. అప్పుడు వరకు నమస్కారము.